అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం గొల్లపల్లి గ్రామానికి వెళ్లే దారిలో కొండ పోరంపోగు ప్రాంతాన్ని అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం కొరకు ముళ్ల కంపలను తొలగించి శుభ్రం చేశామని అయ్యప్ప స్వాములు తెలిపారు. బీఎస్పీ పార్టీకి చెందిన చిందనూరు నాగరాజు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అయ్యప్పలు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయం లేదు. ఏ ఒక్క ఎమ్మెల్యే దేవాలయ నిర్మాణానికి సహకరించలేదు. దాంతో కొండ పోరంబోకు ప్రాంతాన్ని అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం కొరకు చదును చేసుకున్నాం. అయ్యప్ప స్వామి గుడి నిర్మాణాన్ని కూడా కొంతమంది రాజకీయ నాయకులు మట్టి దందా కబ్జాలు అంటూ ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. కొండ పోరంబోకు ప్రాంతం కేవలం అయ్యప్ప స్వామి దేవాలయం కొరకు మాత్రమే చదును చేస్తున్నామని, ఇందులో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులకు కుటుంబీకులకు సంబంధం లేదని అయ్యప్ప స్వాములు తెలిపారు. అయ్యప్ప స్వాములు చందాల ద్వారా నగదు సమకూర్చి దేవాలయం కొరకు పరిసర ప్రాంతాన్ని చదును చేస్తున్నామన్నారు. బీఎస్పీ పార్టీ నాగరాజు దేవాలయ నిర్మాణాన్ని రాజకీయం చేయకుండా మంచి పనులకు అడ్డు రాకుండా ఉండాలని అయ్యప్ప స్వాములు కోరారు. మాది రాయదుర్గము. ఇక్కడ చెక్ పోస్ట్ గొల్లపల్లి రూట్లో కొండ పక్కన మేము క్లీన్ చేసుకొని అయ్యప్ప స్వామి గుడి టెంట్ వేసుకుందామని అనుకున్నాము. స్వామి, ఈ చిందనూరు నాగరాజు స్వాముల వారు ఇసుక దందా చేస్తున్నారు, మట్టి దందా చేస్తున్నారు అని చెప్పేసి మన ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీ పైన కూడా అబండాలు వేస్తున్నారు. ఇలాంటివి వేయడం మానుకోవాలని కోరుకుంటున్నాం. స్వామి మాది రాయదుర్గము. ఇక్కడ చెక్కు స్వామి చేయడం. స్వామి, ఈరోజు రాయదుర్గం పట్టణంలో మన గొల్లపల్లి పోయే రోడ్లో చిన్న అయ్యప్ప స్వామి గుడి నిర్మించుకోవాలని మేము దాదాపుగా నేను 14 సంవత్సరాల నుంచి మాలేయడం జరుగుతుంది. ఏ రోజు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ వార్డు మెంబర్ కానీ మాకు సహకరించలేదు. ఏదో మాకు ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పేసి మేమేదో గుడి కట్టుకొని ఇక మన రాయదుర్గంలో దాదాపుగా ప్రతి సంవత్సరం 500 నుంచి 600 మంది మాలేస్తున్నారు. మేమేదో చేసుకుందామని చెప్పేసి ఇలా చేస్తుంటే ఏదైనా కూడా రాయదుర్గంలో వచ్చేపాటికి కొంతమంది ఈ రాజకీయ వ్యక్తులు ఏం చేస్తున్నారంటే మంచి గుడి నిర్మాణం చేయించుకునే టైంలో దందా చేస్తున్నారు, నీళ్ళు దోకపోతున్నాడు, ఇసుకు తీసుకుపోతున్నాడు. అయ్యా, మేము చేస్తున్నది అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టుకునేదానికి కాదు, అంతే తప్ప ఏ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కానీ అతని బంధువులు కానీ ఏదేదో చిన్న అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి వాళ్ళది ఏది దీంట్లో మాకు వాళ్ళకి సంబంధమే లేదు. అసలు యాక్చువల్గా మేము ఏదో మాకు తోచినంత 1000 రూపాయలు 2000 3000 వేసుకొని ఇదంతా క్లీన్ చేసుకోవడం జరిగింది. స్వామి చేయడం. స్వామి, ఈరోజు రాయదుర్గం పట్టణంలో మన గొల్లపల్లి పోయే రోడ్లో చిన్న అయ్యప్ప స్వామి గుడి నిర్మించి